ఆల్టర్నేటివ్ ట్రాన్స్పోర్టేషన్ దిశగా తీసుకెళ్తుంది. అంటే మనం ఇంకా గల్ఫ్ దేశాల మీద ఆధారపడకుండా దాన్ని ఇప్పుడు దెబ్బ కొట్టాలి, దాన్ని చెడగొట్టాలి. మనం ఎప్పుడు ఒక డిపెండబుల్ గా ఉంటేనే మన దేశం వీళ్ళ కంట్రోల్లో ఉంటది. ఈ మధ్యవాద బ్యాచ్ చేతిలో ఉంటది. మనం సక్సెస్ కాకూడదని కోరుకునే తత్వం ఉన్నారు. ఇప్పుడు ఎక్కడో ఎందుకు రిపేర్ వస్తుంది అని చెప్పినటువంటి వాళ్ళు 10 మంది మాట విని 1 కోటి మంది ఎందుకు మాట్లాడుతున్నారు? 140 కోట్ల జనాభా, ఇథనాల్ వాడింది ఇప్పటికీ ఈడ్చిపెడదంతే 25 లక్షలు లేరు. ఏదో కొన్ని పెట్రోల్ బంకులు ప్రయోగాత్మకంగా చేస్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దేశం అంతా వెహికల్స్ పాడైపోయాయన్ని. ఇప్పుడు ఇంకోటి ఏమైపోయిందంటే దేశంలో ఇథనాల్ అదే మన మెకానిక్ షాపుల్లో మాక్సిమం ఒక వర్గమే ఉన్నారు ఎక్కువ. ఇదివరకు అన్ని మతాల వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు 70 to 80% ఒక మతం వాళ్ళే ఉన్నారు. మెకానిక్లు, పంచర్ షాపులు ఇవన్నీ కూడా వాళ్ళు ఇది బాగా అడ్వాంటేజ్ గా వాడుతున్నారు. నీకు ఏది రిపేర్ అయినా సరే మీకు తెలియకుండా ఇథనాల్ కలిపేస్తున్నాడు పెట్రోల్. పెట్రోల్ వల్లనే వచ్చిందని చెప్తున్నాడు. వీడు ఆ పెట్రోల్ బంక్ ఎక్కడికి వెళ్ళి పోయించుకున్నాడు, ఆయన వెళ్ళి అడగాలి కదా ఇది ఇథనాల్ పెట్రోల్ అని. అడగడు. అయ్యమ్మ మా వీడి నాశనం అయిపోయిందా దానికంటారా అంటే ఇక్కడ మన ఇంట్లో మనకు ఒక డిఫెన్స్ ఉంటది. బండి పాడైపోయింది ఏంటరా అని ఇంట్లో తిడితే ఏం చేస్తాం, మోడీ గారు ఇథనాల్ మూలంగా నాశనం అయింది. ఇట్లాగా ఇదే జరుగుతోంది. అంటే మనం పరీక్ష తప్పాము ఎందుకంటే